ఎప్పటికీ చర్యలు గనక తీసుకోకపోతే ఎట్లా ఉంటది? కాబట్టి చూడాలి. అంటే తప్పు చేశారు, శిక్షణ పెంచాల్సిందేనా? ఇందులో రాజకీయ కక్ష చూడొచ్చా ఒక రకంగా? ఆ రోజున ప్రతీకార వీళ్ళు చేసింది తప్పు, ఆ తప్పుని కవరప్ చేశారు. తప్పుని ఎల్లకాలం కవరప్ చేయలేరు, ఏనాటికైనా సరే ఒక పనిష్మెంట్ ఉంటది అనేది ఇప్పుడు జరుగుతోంది. కాబట్టి అది శిక్ష తప్పంటం తప్పు. ఒక పార్టీ కార్యాలయం మీద దాడికి వెళ్ళడం అంటే దందా చేయటం. నువ్వు ఆ దందాకి శిక్ష పడదు అనేటటువంటిది ఆ రోజు నిరూపించు, పడుతుందని వాళ్ళు నిరూపిస్తున్నారు, తప్పేం లేదు. పార్టీకి భారీ దెబ్బేనా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దీని నుంచి కోలుకోవడం? అంటే ఇప్పటికే అధికారం కోల్పోయారు, 11 సీట్లకి పరిమితం అయ్యారు, ఉన్న వాళ్ళు జంప్ అయిపోతున్నారు. ఇలాంటి టైంలో మళ్ళీ అరెస్ట్లు అంటే ఒక ఊహించిన దెబ్బ అనేది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే పార్టీ ఏమైనా దెబ్బతిందా? కానీ అప్పుడు ఎంత ఈ స్థాయిలో ఏం లేదు కదా, కనీసం 22 మంది అయినా ఉన్నారు ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నా ఒకటే. ఇప్పుడు జగన్ ఆ లెక్కన ఒక్కడితోనే ఉన్నాడు. బేసిక్ గా పార్టీ బాగుపడటం, నాశనం అవ్వడం అనేది నలుగురిని అరెస్ట్ చేస్తే అయ్యేటట్టయితే చంద్రబాబు పార్టీలో ఉన్నప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఏమైపోయింది? వాటికి దీనికి పార్టీ బలహీనం అయిపోద్ది కదా, నాయకులందరూ చంద్రబాబు గారి హయాంలో ఎంతమందిని అరెస్ట్ చేశారు? రవీంద్రని అరెస్ట్ చేస్తాను, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తాను, చంద్రబాబుని అరెస్ట్ చేస్తాను, వీక్ అయింది. ఇప్పుడు ఇందులో ఇవాళ బలము ఇదేదో కాంప్లాన్ బూస్ట్ ఏముండవు. ఇప్పుడు జరిగేదంతా ఒక యాక్టివిటీ. రేపు పొద్దున మళ్ళీ రివర్స్ అనేది కామన్ గా ఉంటది సహజంగా. దానివల్ల బలహీన పడడం ఎప్పుడు ఉండదు. జగన్మోహన్ రెడ్డి లాంటి మొండోడికి అట్లాంటి ఏం పెద్ద ఇష్యూ కాదు. ఇలా మళ్ళీ బయటికి తీసుకొచ్చేందుకు 4 రోజులు పోతే బెయిల్ ఇస్తారేం శాశ్వతంగా ఉంచారు కదా జైళ్లలో. అవి కామన్ గా జరిగిపోతుంది. దీంతో పార్టీ ఖాళీ అయిపోవడం, పార్టీ కంప్లీట్ గా ఇంకా అవన్నీ జోకులుగా ఉంటాయి. అంటే ఇదంతా దానికే కుట్ర అనేది. రైట్, చూద్దాం. మొత్తానికి బెజవాడ అయితే ఒక్కసారిగా ఈ జల ప్రళయంతో అతలాకుతలం అయిపోయింది. ఇప్పుడు కోలుకుంటోంది ఒక రకంగా.